కార్యక్రమం బాగానే జరిగింది. కాకపోతే ఎండింగ్లో పవర్ ప్రాబ్లం వచ్చింది. ఈరోజు మీరందరూ ఇక్కడ కలిసినారు. ఒకే రోజు ఒక వేదికకు కానీ, ఒక ఊరికి కానీ, ఒక స్పాట్కి కానీ అందరూ కలిసాలంటే చాలా కష్టమైనది, సాధ్యం కాదనమాట. చూడండి అంత అవసరపడినారు, కొంతమంది రాలేదు. ఇది ఇటువంటిది జరిగేది కష్టమే. కార్యక్రమాలు బాగానే జరిగిన ఉదయం నుంచి అందరూ మాట్లాడినారు. ఇటువంటి పనిని ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తమ భుజస్కంధాల మీద వేసుకొని చేసినారని ఎవరో మాట్లాడుతూ ఉంటే విన్నాను. నిజమేనా? వాళ్ళే రోలు ఎక్కువ అని. ఇటువంటివన్నీ చేయాలి. ఇది ఒక ప్రవాహం. వర్షం వస్తూ ఉంటుంది, ఎవరు పారుతూ ఉంటుంది, పారుతూ ఉంటుంది. ఇటువంటివి మంచి పనులు అన్నమాట. ఇవి అందరూ చేయాలా. అందరూ కూడా చాలా కష్టపడి ఒక చోటికి పోగు చేసినారు. ధన్యవాదాలు. ఇంకా విషయం ఏమంటే ఇటువంటివన్నీ జరగాల. మనము ఇప్పుడు మీరు చేసిన పని మీ తర్వాత ఉండేవాళ్ళు చూస్తారు, వాళ్ళు చేస్తారు, మనకి మనసు వస్తుంది చేయాలనేది. ఈ గురు శిష్యుల సంభాషించుకొని తమ గతంలో జరిగినటువంటి మంచి ఆలోచనలను స్మృతికి తెచ్చుకొని సంతోషంగా ఒక చోట ఒక రోజు కానీ, ఒక గంట కానీ, అర్ధ గంట కానీ కూర్చొని మాట్లాడుకొని కేకలేసుకొని ఫస్ట్ స్కూల్లో వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినారో అట్లా భయం లేకుండా, ఎవరిది ఇది లేకుండా మనసులో ఏం తోచినది అది మాట్లాడి చేస్తారన్నమాట. గురువు మీకందరికీ విద్య నేర్పించేవాళ్ళు, అవునా కదా? మనము అందరి రుణము తీర్చవచ్చు, ముగ్గురు రుణం తీర్చే కాదనమాట. చెప్తారు ఎవరెవరు? నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి అమ్మకు చేసేటువంటి ఆ అమ్మ రుణము తీర్చుకునేది కష్టం అనమాట. అయ్యలేదు కూడా మనుషుల చేత. మాతృగుణము, పితృగుణము, గురు రుణం ఇవి తీర్చడానికి ఎవరి చేత కాదనమాట. ఎప్పుడు తీరినట్లా వాళ్ళ మనసును సంతోష పెడితే అప్పుడు తీర్చినట్టు. ఎవరికైనా మనం అప్పు తీసుకొచ్చితే అప్పు వడ్డీ ఇస్తే తీరిపోతుంది, కానీ ఇది అట్లా కాదనమాట. తరతరాలుగా ముడిపడి ఉండేది, చనిపోయేంత వరకు ఉండేది ఈ బంధం అన్నమాట. గురు శిష్యుల బంధము, మాతాపితల బంధము, ఇవి ఆ రుణం అనమాట. ఒక టీచర్ గురువు అల్ప సంతోషి అనమాట. సార్ మీరు మీ నుంచి మేము విద్య నేర్చుకున్నాము, మమ్మల్ని మన్నించండి అంటే అయిపోయా. గురువు మంచి మనసుతో చాలేపా బాగుంటారు, బాగుంటే చాలు అంటారు కదా. ఎంత కష్టమో అంత సులభం అనమాట. వాళ్ళు చెప్పినది ఏదైనా పని చేసినప్పుడు సంతోషపడతారు. తల్లిదండ్రులు కూడా అంతేనే. ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, మాయమ్మ దూషించినా, మంచి మాటలు రెండు మాట్లాడి వాళ్ళకి మొత్తే తీర్పైలేకపోతారు. ఇది చాలా సులభమైనటువంటిది. అందరూ కూడా గౌరవం ఇవ్వాల. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాల, మన చదువు చెప్పినటువంటి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాల. ఒక విషయం చెప్తాను, మన తల్లిదండ్రులు చేయకుండా కూడా అది మన గురువు చేస్తారనమాట. మీరు ఔన్నత్యమైనటువంటి పదవికి చేరితే మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సంతోషపడేది గురువులే అనమాట. నా శిష్యుడు ఎంత గొప్ప పదవికి పోయినాడు అని సంతోషిస్తారనమాట. ఇప్పుడే కాదు, వేదకాలంలో, పురాణ కాలంలో కూడా గురువుకు ఒక స్థానం ఉంది అనమాట. మనం అంతా ఇతిహాసాలు అన్నీ చదువుకోండాం, రామాయణం, మహాభారతం అవి ఇవన్నీ దండి చదువుకోండాం. వాళ్ళ గురువులు, వాళ్ళ మునులు, వాళ్ళ
కుల ఏమంటారు, కుల పురోహితులు వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు గురువులే. వాళ్ళు వచ్చేటప్పుడు రాజుకి చెప్తే రాజు ఎదురుగా పోయి బంగారు పళ్ళెం తీసుకొని కాళ్ళు కడిగి గురువు గారిని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. మహారాజు సింహాసనం మీద కూర్చునే దానికి ఒక 2-3కే అర్హత ఉంది. మహారాజు వాళ్ళ తండ్రి వాళ్ళకి చదువు చెప్పినటువంటి గురువు అన్నమాట. మంది ఇంటి ఉంటారు అందరూ. అటువంటి ఔన్నత్యమైనటువంటి పదవి గురువుది అనమాట. అన్నిదానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువు కంటే ఎక్కువ లేదయా. నిజమే కదా. కాబట్టి మీరంతా అప్పుడు చిన్న పిల్లవాళ్ళు, ఇవిడంతా యుక్త వయసు వచ్చింది, మీరు మీ నిజ జీవితంలో ఎంటర్ అయినారు, మీకు ఒక సంసారము ఉంది. మీరు అవన్నీ చూసుకుంటూ మీరు ఈ పెద్దవాళ్ళకి గౌరవించేది, వాళ్ళ ఆశీస్సులు తీసుకునేది, ఇటువంటివన్నీ చేస్తే మీకు మంచిది కలుగుతుంది. ఇంత చెప్తూ సమయం అయిపోతా ఉంది, అభావం ఉంది. ఇంకా టైం ఉంటే ఇంకా ఎంతన్నా మాట్లాడచ్చు, కానీ విధి లేదనమాట. ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు చాలా దూరం నుంచి వచ్చింటారు ఉపాధ్యాయులు, వీటికి ఎవరు నిర్వాహకులు ఈ సభని విజయవంతంగా జరిపించేదానికి, కృషి చేసేదానికి మీ మనసుకి అభినందనలు తెలుపుతూ, ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా అంటే, మనకు ఇప్పుడు మీరున్నప్పుడు ఉండే తేజస్సు కానీ అంత ఇది కానీ మనకు లేదు. ఎందుకంటే కాలము తిరిగిపోతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది, కాలచక్రం తిరిగిపోతుంది. మనం అందరూ కూడా మర్చిపోయిన కాలాన్ని, సృష్టి తన కాలధర్మాన్ని, కాలచక్రాన్ని దబ్బని గుర్తు చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాలచక్రం వచ్చి పోతూ ఉంటుంది, తిరిగి. ఎవరు సోమరి అయినా కాలము సోమరి కాదనమాట. ఈరోజు వారం వస్తుంది, నెల వస్తుంది, సంవత్సరం రాదు, అంతవరకు వచ్చేలేదు, ఉండేలేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరికీ ఆయురారోగ్యేశ్వర్యాలు ఇస్తూ నిండుగా 100 ఏళ్ళు పైన బతకాలని, మంచి బుద్ధిని ఆ భగవంతుడు మీకు అందరికీ ఇవ్వాలని. ఇంకోటి, మనము పరులకి పరోపకారం ఇదం ధర్మం, పరోపకారం ఇదం శరీరం. మనకు తోచిండేది విద్య కావచ్చు, తినేది కావచ్చు, అందరికంతా సహాయం చేసుకుంటూ ఉండాలని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నమస్కారం చేస్తూ, గురువులు ఆశీర్వాదం చేయాలా. ఇప్పుడు పెద్దవాళ్ళు అయినారు కాబట్టి, మేము ఎంత పెద్దవాళ్ళైనా మీ శిష్యులే సార్. మేము థ్యాంక్ యూ సార్.